హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము ఇప్పుడు జాయింట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ గురించి నేర్చుకున్నాము. లెఫ్ట్ జాయిన్, అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్, ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్, ఇన్నర్ జాయిన్, అలా మనము ఇవన్నీ నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇవాళ క్లాస్లో అయితే నేను న్యాచురల్ జాయిన్ గురించి చెప్తాను. సో దీనికంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే మనము క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో న్యాచురల్ జాయిన్ అనమాట. సో ఈ న్యాచురల్ జాయిన్ అనేది మనము ఎలా యూజ్ చేస్తాము, అలాగే ఈ న్యాచురల్ జాయిన్ అంటే ఏంటి అనేది, అలాగే దీనికి సింటాక్స్ ఎలా రాస్తాం అనేది మనం ఈ క్లాస్లో నేర్చుకుందాము. ఓకేనా? సో రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడైతే మీకు అర్థం అవడానికి నేను కొన్ని పాయింట్స్ రాశాను. ఇక్కడ న్యాచురల్ జాయిన్ అంటే ఏంటి అని చెప్పేసి ఫస్ట్ వీటిని మనము డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ నేను ఏం రాశానంటే, దిస్ జాయిన్ రిటర్న్స్ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ బోత్ టేబుల్స్ అనమాట. ఓకే. సో ఇదేంటి అంటే న్యాచురల్ జాయిన్ ఏం చేస్తుంది అంటే ఓన్లీ మ్యాచింగ్ రోస్ మాత్రమే మనకి రిటర్న్ చేస్తుంది. ఓకేనా? లైక్ ఇన్నర్ జాయిన్ అనమాట. ఇన్నర్ జాయిన్ కూడా అంతే కదా, మనకి ఓన్లీ మ్యాచింగ్ రోస్ మాత్రమే మనకి రిటర్న్ చేస్తుంది ఇన్నర్ జాయిన్. సో అలాగే న్యాచురల్ జాయిన్ కూడా మనకి ఓన్లీ మ్యాచింగ్ రోస్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. బట్ మనకి ఇన్నర్ జాయిన్ కి న్యాచురల్ జాయిన్ కి డిఫరెన్స్ ఉందన్నమాట. సో అది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెకండ్ పాయింట్ వచ్చేసి దిస్ జాయిన్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ హై కంపేర్ టు ఇన్నర్ జాయిన్ అనమాట. సో ఎందుకు మనము ఇన్నర్ జాయిన్ కంటే కూడా న్యాచురల్ జాయిన్ పర్ఫార్మెన్స్ ఎక్కువ అని చెప్తున్నాము అంటే, ఫర్దర్ మీన్స్ నెక్స్ట్ పాయింట్లలో మీకు తెలుస్తుంది. ఓకేనా? సో ఇన్నర్ జాయిన్ కంటే మనకి న్యాచురల్ జాయిన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సెకండ్ పాయింట్ అది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇన్ దిస్ జాయిన్ వీఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ జాయిన్ కండిషన్స్ ఎక్స్ప్లిసిట్లీ. సో ఈ పాయింట్ మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. న్యాచురల్ జాయిన్ లో మనము ఎక్స్ప్లిసిట్ గా లైక్ యూజింగ్ కీవర్డ్ యూజ్ చేస్తాం, ఆన్ కీవర్డ్, వేరే క్లాస్ లో జాయిన్ కండిషన్స్ రాస్తాం కదా. సో అలాగా ఎవ్రీ జాయిన్ లో మనం ఖచ్చితంగా వేర్లో జాయిన్ కండిషన్స్ అనేది రాస్తాము. బట్ న్యాచురల్ జాయిన్ కి వచ్చేసరికి మనకి న్యాచురల్ జాయిన్ లో అలో చేయదన్నమాట జాయిన్ కండిషన్స్ ని రాయడానికి. సో ఆ పాయింట్ ఇది. ఇన్ దిస్ జాయిన్ వీఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ జాయిన్ కండిషన్ ఎక్స్ప్లిసిట్లీ. ఓకేనా? సో ఎక్స్ప్లిసిట్ గా మనము జాయిన్ కండిషన్స్ అనేటివి ఈ న్యాచురల్ జాయిన్ లో మనము రాయలేము. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, అది కూడా చెప్తాను ఎందుకు రాయలేము అని చెప్పేసి. ఓకేనా? బికాస్ whenever we are using natural join keyword, then automatically internally database servers only establish join condition. సో ఇక్కడ చూడండి, మనము జాయిన్ కండిషన్స్ ని ఎక్స్ప్లిసిట్ గా రాయలేము అని చెప్పాం కదా. సో దానికి ఇక్కడ పాయింట్ రాసాను చూడండి. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే న్యాచురల్ జాయిన్ కీవర్డ్ అని యూజ్ చేస్తామో సెలెక్ట్ స్టేట్మెంట్ లో, అప్పుడు ఒరాకిల్ సర్వర్ ఉంటుంది కదా. సో అదే ఆటోమేటిక్ గా ఏం చేస్తుంది, జాయిన్ కండిషన్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. సో ఇంటర్నల్ గా అది ఒక జాయిన్ కండిషన్ ని క్రియేట్ చేస్తుంది. సో అందుకనే మనము ఎక్స్ప్లిసిట్ గా ఇక్కడ సెలెక్ట్ క్వైరీలో మనకి జాయిన్ కండిషన్ రాయడానికి అలో చేయదన్నమాట. దీనికి ఉన్న స్పెషల్ కేటగిరీ వచ్చేసి న్యాచురల్ జాయిన్ కి అదే అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, బట్ హియర్ సోర్స్ టేబుల్స్ మస్ట్ బి ఎగ్జిస్ట్ కామన్ కాలమ్ నేమ్. ఓకేనా? మనకి ఈ న్యాచురల్ జాయిన్ మనం రాసేటప్పుడు మీరు ఏ టేబుల్స్ అయితే యూజ్ చేస్తారు, ఎన్ని టేబుల్స్ అయినా సరే, 2 కానీ 3 కానీ ఎన్ని టేబుల్స్ అయినా యూజ్ చేస్తున్నప్పుడు కామన్ కాలం అనేది అట్లీస్ట్ ఖచ్చితంగా ఒక్కటి అనేది ఉండాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 టేబుల్స్ తీసుకున్నారనుకోండి, 2 టేబుల్స్ లో అట్లీస్ట్ మనకి ఒక కాలం మస్ట్ అండ్ షుడ్ బి మ్యాచ్. ఓకేనా? సో ఖచ్చితంగా కామన్ కాలం అనేది మ్యాచ్ అయితేనే మనం ఈ న్యాచురల్ జాయిన్ అనేది రాయగలుగుతాము. ఓకేనా?
సో మళ్ళీ ఒకసారి జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం. దిస్ జాయిన్ రిటర్న్స్ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ది బోత్ టేబుల్. సో మీకు ఇంకొక పాయింట్, మీరు నా లాస్ట్ వీడియోస్ చూస్తున్నట్లయితే ఈక్వి జాయిన్ ఆర్ ఇన్నర్ జాయిన్ మనం అక్కడ చెప్పుకున్నాం కదా, అక్కడ కూడా నేను చెప్పాను ఇన్నర్ జాయిన్ మనం రాసేటప్పుడు లేదా ఈక్వి జాయిన్ రాసేటప్పుడు 2 టేబుల్స్లో మస్ట్ అండ్ షుడ్ బి సేమ్ కాలం ఉండాలన్నమాట. కాలం అనేది ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి, అప్పుడే మనకి ఇన్నర్ జాయిన్ వర్క్ అవుతుంది. అలాగే న్యాచురల్ జాయిన్ కూడా మీరు రాయాలి అనుకుంటే కాలం నేమ్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి, అలాగే దానికి డేటా టైప్ కూడా మ్యాచ్ అవ్వాలి, అప్పుడే మనకి న్యాచురల్ జాయిన్ అండ్ ఇన్నర్ జాయిన్ అనేటివి వర్క్ అవుతాయి. ఓకేనా? సో అది ఫ్రెండ్స్, మీకు ఈ పాయింట్స్ అయితే సరిపోతాయి, అంతకు మించి ఏం అవసరం లేదు. ఎవరైనా అడిగినా కూడా న్యాచురల్ జాయిన్ గురించి సింపుల్గా మీరు ఈ పాయింట్స్ అనేవి చెప్పేయచ్చు. సో దీనికి మనం సింటాక్స్ ఎలా రాస్తాము అంటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ 1 న్యాచురల్ జాయిన్ టేబుల్ నేమ్ 2. సో చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో మన సెలెక్ట్ క్వైరీ కూడా. సో ఇక్కడ మనము ఎలాంటి లైక్ ఆన్ కండిషన్స్ కానీ జాయినింగ్ యూజింగ్ అలా మనకి ఎలాంటి లైక్ కండిషన్స్, జాయిన్ కండిషన్ లైక్ మనం ప్రీవియస్ చూస్తున్నట్లయితే ఇక్కడ టేబుల్స్ నేమ్స్ యూజ్ చేసిన తర్వాత మనం ఆన్ కానీ యూజింగ్ కానీ యూజ్ చేస్తాం. తర్వాత ఆ టేబుల్ నేమ్తో అలియాస్ ఇచ్చుకొని ఆ కాలం నేమ్ ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయ్యే కాలం ఇంత సింటాక్స్ రాస్తాం కదా మనం వేరే జాయిన్స్కి అయితే. బట్ న్యాచురల్ జాయిన్కి అయితే మనం సింపుల్గా ఆ కాలం నేమ్స్ ఇచ్చేసి ఆ 2 టేబుల్స్ నేమ్స్ ఇచ్చేస్తే అంతే, న్యాచురల్ జాయిన్ అనేది మనకి వర్క్ అయిపోతుంది. ఎందుకు అంటే జాయిన్ కండిషన్స్ ఆటోమేటిక్గా ఒరాకిల్ సర్వర్ అనేది ఇంటర్నల్గా క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, మీకు ఈ పాయింట్స్ క్లియర్గా అర్థమైతే నేను చెప్పే ఎగ్జాంపుల్ కూడా ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మనము ఒక ఎగ్జాంపుల్తో చూద్దాము. సో మనకి బేసిక్గా మనకి ఈ న్యాచురల్ జాయిన్ ఏ జాయిన్స్ అయినా క్రియేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం బేసిక్గా 2 టేబుల్స్ అనేవి అవసరం. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకొని ఉన్నాను. సో ఇలాగ నాకు 2 టేబుల్స్ ఎగ్జిస్ట్ అయినాయి. సో మనం సింపుల్గా ఇప్పుడు న్యాచురల్ జాయిన్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ 1 న్యాచురల్ జాయిన్ టేబుల్ నేమ్ 2 అనేది. సో నేను అలాగే ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ మీకు స్టార్ అవసరం లేదు అంటే మీరు స్పెసిఫిక్గా కాలం నేమ్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. మనం అది కూడా రాద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి న్యాచురల్ జాయిన్ డిఈపిటి. ఓకేనా? సో అంతే, నేనైతే ఎంటర్ చేస్తున్నాను. సో ఇంత సింపుల్గా మనమే న్యాచురల్ జాయిన్ క్వైరీ అనేది రాసేయచ్చు. సో చూడండి మనకి 3 రికార్డ్స్ అనేటివి డిస్ప్లే అయ్యాయి. ఎందుకు అంటే మనకి న్యాచురల్ జాయిన్ ఏం చేస్తుందంటే 2 టేబుల్స్ నుంచి అంటే 2 కాదు, ఎన్ని టేబుల్స్ అయితే మీరు మెన్షన్ చేస్తారో అన్ని టేబుల్స్ ఇక్కడ నేను ఇక్కడైతే 2 టేబుల్స్ మాత్రమే మెన్షన్ చేశాను కాబట్టి నాకు ఈ 2 టేబుల్స్ నుంచే డేటా వచ్చింది. సో మీరు ఎన్ని టేబుల్స్ నుంచి డేటా తీసుకుంటారో అన్ని టేబుల్స్ నుంచి. బట్ ఈ న్యాచురల్ జాయిన్ ఏం చేస్తుందంటే మ్యాచింగ్ రోస్ మాత్రమే మనకి రిటర్న్ చేస్తుంది, ఓన్లీ మ్యాచింగ్ రోస్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో మీకు ఒక డౌట్ రావచ్చు, మనం ఇక్కడ ఏ జాయిన్ కండిషన్ పెట్టలేదు, మనకి లైక్ ఏ కాలం నేమ్ కూడా మెన్షన్ చేయలేదు, ఇది ఇంటర్నల్గా ఎలా జాయిన్ కండిషన్ని చేస్తుంది అనేది మీకు డౌట్ రావచ్చు. సో యూజింగ్ గురించి మీరు విన్నారు కదా, యూజింగ్ అని. సో మనకి యూజింగ్ అని ఒక క్లాస్ ఉంది కదా, సో ఈ క్లాస్ అనేది మనకి జాయింట్స్లో యూజ్ చేస్తామని చెప్పాయి, యూజింగ్ /on అనమాట. సో ఈ 2 క్లాస్ని మనము జాయిన్ కండిషన్స్లో యూజ్ చేస్తాము. ఎప్పుడు అంటే ఇలా కీవర్డ్స్ని స్పెసిఫై చేసినప్పుడు అని చెప్పేసి. ఓకేనా? సో ఇక్కడ ఈ ఒరాకిల్ డేటాబేస్ అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడ జాయిన్ కండిషన్స్ మనం ఏమి ఇవ్వలేదు, అది ఇంటర్నల్గా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే మనం ఇక్కడ కామన్ కాలం నేమ్స్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పాం, ఫస్ట్ పాయింట్. ఓకే, సో ఫస్ట్ అది ఏం చేస్తుంది అంటే 2 టేబుల్స్లో కామన్ కాలంని తీసుకుంటుంది అనమాట. తీసుకొని సో ఈ యూజింగ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పాను, ఓన్లీ సేమ్ కాలం నేమ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ యూజింగ్ క్లాస్ అనేది యూజ్ చేస్తామని చెప్పాను. సో అది ఇంటర్నల్గా యూజింగ్ క్లాస్ని యూజ్ చేసుకొని జాయిన్ కండిషన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకేనా? సో అందుకనే ఈ యూజింగ్ క్లాస్ని యూజ్ చేస్తుంది కాబట్టి మనకి ఖచ్చితంగా సోర్స్ టేబుల్స్ కాలం నేమ్ అనేది సేమ్ ఉండాలి అని చెప్పాను. సో అలాగా డేటాబేస్ అనేది యూజింగ్ క్లాస్ ఇంటర్నల్గా ఒక జాయిన్ కండిషన్ క్రియేట్ చేసేసి మనకి మ్యాచింగ్ రోస్ అనేది రిటర్న్ చేసింది అనమాట. ఓకేనా? ఈ మ్యాచింగ్ రోస్ ఎలా వస్తాయంటే ఇక్కడ డిఈపిటి నెంబర్ అని కాలం ఉంది, ఇక్కడ డిఈపిటి కాలం ఉంది అనమాట.
సో ఇదేం చేస్తానంటే ఫస్ట్ ఈ రికార్డ్ని తీసుకొని ఫస్ట్ దీంతో కంపారిజన్ చేస్తుంది. సో ఈ రెండు మనకి మ్యాచింగ్ అవుతున్నాయి కదా, 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో మ్యాచింగ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఆ డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చింది, ఎంప్లాయీ నెంబర్ ఇచ్చింది, ఎంప్లాయీ నేమ్, జాబ్, ఎంజిఆర్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ ఇచ్చింది, లొకేషన్ ఇచ్చింది. సో నెక్స్ట్ ఏం చేసింది, మళ్ళీ 20 ఉంది. సో మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తారనమాట, 20 మ్యాచ్ అవుతుంది. సో అన్ని కాలమ్స్ డేటా అనేది మనకి ఇచ్చింది. అలాగే 10 ఉంది. సో 10 కూడా మనకి మ్యాచ్ అవుతుంది. సో ఈ రికార్డ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చింది. అలాగే మీరు నెక్స్ట్ రికార్డ్ చూసుకోండి, 40 ఉంది. సో 40 అనేది మనకి ఈ టేబుల్లో, డిపార్ట్మెంట్ టేబుల్లో అసలు డిపార్ట్మెంట్ నెంబర్ 40 అనే రికార్డే మనకి ఎగ్జిస్ట్ లేదు. సో అందుకనే మనకి ఈ రికార్డ్ అనేది రాలేదనమాట. సో ఎంప్లాయీ నెంబర్ 444 అనే రికార్డే మనకి ఇక్కడ రాలేదు చూస్తే. సో అలాగా ఇది ఓన్లీ మ్యాచింగ్ రోస్ మాత్రమే మనకి డిస్ప్లే చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? సో అలాగా న్యాచురల్ జాయిన్ అనేది మనం క్రియేట్ చేస్తున్నామంటే మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, న్యాచురల్ జాయిన్ కి యూజ్ చేసే టేబుల్స్ ఖచ్చితంగా ఒక కాలం అనేది మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మనం న్యాచురల్ జాయిన్ అనేది క్రియేట్ చేయగలుగుతాము. అలాగే ఇందులో మనకి ఇలాంటి జాయిన్ కండిషన్స్ అవసరం లేదు, జస్ట్ మనము టేబుల్స్ నేమ్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఈ న్యాచురల్ జాయిన్ వచ్చేసి ఓన్లీ మ్యాచింగ్ రోస్ ఇస్తుంది. అలాగే ఇన్నర్ జాయిన్ కూడా మనకి ఓన్లీ మ్యాచింగ్ రోస్ ఇస్తుంది. బట్ డిఫరెన్స్ వచ్చేసి మనం అక్కడ కండిషన్స్ యూజ్ చేస్తాము, ఇక్కడ న్యాచురల్ జాయిన్స్ లో కండిషన్స్ మనకేం అవసరం లేదు. ఓకేనా? సో అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఈ న్యాచురల్ జాయిన్ కూడా. సో జాయింట్ లో మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా సింపుల్. ఎప్పుడు అంటే కాన్సెప్ట్ మీరు బాగా అర్థం చేసుకున్నప్పుడు, అలాగే మీరు బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవుతాయి. సో అంతే, నెక్స్ట్ వీడియోలో మనము సెల్ఫ్ జాయిన్ గురించి అండ్ క్రాస్ జాయిన్ గురించి నేర్చుకుందాము. సో ఇవాల్టి క్లాస్లో మనకి న్యాచురల్ జాయిన్ ఒకటి చాలు. నెక్స్ట్ వీడియోస్లో నేను ఈ 2 జాయిన్స్ గురించి అప్లోడ్ చేస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.